ఎంత పని చేసావమ్మా, ఎంత పని చేసావు నాయనా. నన్నేం చేసినా సరే, చంపేసినా సరే అయిపోయింది. చేసేశాను, సాహసమే చేశాను. నాకే శిక్ష అయినా విధించు, అనుభవిస్తాను. కానీ నాయనా, ఒక్క మాట మాత్రం నమ్ము. నాకే దురుద్దేశము లేదు, ద్రోహ చింత లేదు. అందరి మేలు కోరి సదుద్దేశంతోనే చేశాను. అది మాత్రం నమ్ము నాయనా. ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఇదేనా? ముక్కుపచ్చలారని పసిపిల్లని తీసుకొచ్చి దొంగచాటుగా తాళి కడతావా? దానికన్నా తల్లిదండ్రులు మేము చచ్చామనుకున్నావా? మాకు మా బిడ్డ మీద ఎన్నో ఆశలుంటాయని, ఏవో కలలు కంటావని ఏమాత్రమైనా ఆలోచించావా? ఏమిటమ్మా నీ సదుద్దేశం? ఏం చూసుకు చేసావమ్మా ఈ పెళ్లి? చదువా, సంధ్య, ఆస్త్యా, పాస్త్యా ఏమీ లేదే. రేపు దాని బతికి ఏం కావాలి? దరిద్రుడనే కదా నాయన. మనం కలిగిన వాళ్ళమైనప్పుడు వాడు దరిద్రుడు ఎందుకు కావాలి? అయినా చదువులు, సంపదలు ఎంతలో రాకూడదు. ఎవరికి తెలుసు వాడెంత వాడవుతాడు. చాలే, ఘోరమైన పాపం చేసిన కాక ఇంకా వాదిస్తున్నావు. లేదు నాయన, నేనే పాపం చేయలేదు. ఈ రెండు కుటుంబాలను కలపాలని చేశాను. చచ్చిపోతున్న ఆ జీవి ఆత్మశాంతి కోసం చేశాను. తెంచుకున్న పెద్దలు, పెంచుకున్న వైరం పిల్లల మనసుల్ని విషపూరితం చేయకూడదని చేశాను. పవిత్ర మాంగళ్య బంధంతో ఈ పగ చల్లారాలని చేశాను. ఇది పాపం అయితే ఎవరు ఏ శిక్ష విధించినా ఆనందంతో అనిపిస్తాను. కానీ నాయన, ఒక్క మాట, నువ్వు దాని తండ్రివి, నేను నీ తల్లిని. కన్న కడుపు తీపి నాకు తెలుసు. పాప నా చేతుల్లోనే పెరిగిందిరా. ఇంత పిల్లప్పటి నుంచి దాన్ని గుండెలో పెట్టుకుని పెంచాను. ఈనాడు దాని గొంతు కోస్తానా నాయన? నీ కన్న తల్లి అంత నీచురాలు కాదు, అంత కసాయితీ కాదు. కాదు నాయన, కాదు. అన్నయ్య, ఇందులో అమ్మ తప్పేమీ లేదురా. ఇంత సాహసం నా కోసం చేసింది. తోబుట్టు కోరికని తోచెయ్యమనే నమ్మకంతో చేసిందిరా అన్నయ్య. సీత, నీకోసం ఏమైనా చేస్తానమ్మా. ఇది మాత్రం కాదు, పిల్లల విషయంలో మా ఆశలు, అభిప్రాయాలు వేరే ఉన్నాయి. ఇంకా అడిగి నన్ను చెడ్డవాణి చేయడం కంటే మర్చిపోవడం మంచిది. అన్నయ్య, అన్నయ్య, అమ్మా, అదేమండి అలా కూర్చున్నారే? పాపేది రాలేదా? ఏమండి ఎలా ఉన్నారు? ఏమిటి మౌనం? అయ్యో, ఏరా సూర్యం, పాపేది రాలేదా? ఇద్దరు మూతురాలా ముడుచు కూర్చున్నారేమిటి? ఒరే సూర్యం, వాళ్ళ మెత్తగా పోయిందా? లేదమ్మా. మరి ఏమిటి వాళ్ళకాలు? అసలు ఇంతకీ ఏం జరిగింది చెప్పండి. అంత చెప్పుకోదగ్గ విషయం ఏం కాదులే. అలా చెప్పకూడదు కూడా కాదుగా. రే సూర్యం, ఏం జరిగింది చెప్పరా, చెప్పు. ఏం జరిగింది? మరే పాపకు పాపక మన చంద్రం బాలేడు ఉన్నాడు. లేకే ఏమిటి? చంద్రం బాబుకు పాప పెళ్లి చేశారు. ఏమిటి అనేది చెప్పు. నిజమమ్మా, నాన్న రాకముందే నాయనమ్మ పెళ్లి చేసేసింది. ఏమండి? ఏమిటి కదా? నిజమేనా? నిజమేనా అడుగుతున్నాను. పాపకు పెళ్ళా? నీకేమైనా మతిపోయిందా? మతిపోయేలా కూర్చున్నారు. మీకు మతిపోయినా నాకు ఇంకా పోలేదు. నాకు తెలియకుండా నా బిడ్డ పెళ్లి చేస్తారా? ఎంత నాయనమైతే మాత్రం ఏమిటా అధికారం? నాకు తెలుసు, ఇలాంటి అఘాయిత్యం ఏదో చేయడానికి మోసం చేసి పిల్లని పెంచుకుపోయింది. చూస్తాను ఈ పెళ్లి ఎలా చెల్లుకుందో. వాళ్ళని కోర్టు లాగి 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగిన తప్ప నా పేరు కాంతం కాదు. పాపా, పాపా, ఓ పాపా, పాపా,
కేసు విచారణలో లభించిన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని ముద్దాయిలు నేరస్తులుగా నిర్ణయించడమైనది. బాల్య వివాహ నిరోధక చట్టం 6వ సెక్షన్ క్రింద మొదటి ముద్దాయి పెళ్లి కుమారుని తండ్రి గరికపాటి రామయ్యకు 2000 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 నెల జైలు శిక్ష. అదే చట్టం 5వ సెక్షన్ క్రింద రెండవ ముద్దాయి వివాహం జరిపించిన పురోహితుడు శిష్లా వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రికి 100 రూపాయలు జరిమానా, చెల్లించనితో 1 వారం జైలు శిక్ష విధించడమైనది. అబ్బా అబ్బా రామయ్య, 2000 మధ్యలో నాకు వేశారమ్మా 100 రూపాయలు. దర్భపుల్లలు పుచ్చుకుని తవడి బియ్యం తెచ్చుకుని బ్రతికేవాడిని. ఎక్కడి నుంచి తేను? ఎన్ని పెళ్లిళ్ళు చేయిస్తే, ఎన్ని తద్దినాలు పెట్టిస్తే తీరుతుంది రుణం. సరేలేవయ్యా, 2000 కలింది మహా నీ 100 రూపాయలకు వచ్చింది. ఎలాగో లెక్కతాంపా. ఏమిటి పంతులు సర్దేది? ఉన్న కొంప గోడి కొండా బుచ్చి అమ్ముకుని నెత్తిని గొడ్డేసుకుపోవాలి, లేదా అందరం జైల్లోకి వెళ్ళి కూర్చోవాలి. అబ్బా అబ్బా, అంత కర్మే వచ్చింది రామయ్య. ఈ పంతులు బ్రతికుండగా మీకు అంత ఆపద రావడమే అసంభవం. నా మాట వినండి, ఈ 2000కి 10 ఇంతలు వాళ్ళ చేత ఎక్కించకపోతే నా పేరు సన్యాసి కాదు, అంతే. వాళ్ళని మనం చేసేదేమిటి? చెబుతాగా. పార్వతమ్మ గారు, తమరొక్కసారి పట్నం వెళ్ళి అబ్బాయి గారితో ఇంకా ఏ మొహం పెట్టుకుని వెళ్ళనయ్యా ఇంటికి? అదేమో ఖాయం కదా. ఇకపోతే మీకు భరణం ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అడగండి. బతికుందో చచ్చిందో ఇంతవరకు పట్టించుకోలేదు కానీ ఇంకా భరణం ఇస్తారా? ఇవ్వకపోతే కోర్టు ఉండనే ఉంది. ఇదంతా మీకు ఎందుకు? ఒక చిన్న కాగితం ముక్క మీద సంతకం చేసి నా ముఖాన్ని మరేంటి, దాని సంగతి ఏంటో నేను చూసుకుంటాను. పంతులు గారు, ఇదా మీరు చెప్పే సలహా? ఇంత బ్రతికి కోర్టుకు ఎక్కమంటారా? కన్న బిడ్డ మీద దావా వేయమంటారా? అబ్బా అబ్బా, అంత మాట నేను అంటానమ్మా. కాకపోతే మరి అంత దాకా వస్తే తప్పనిసరి అయితే ఇక ఏమైనా సరే, ఇంతవరకు మర్యాదగా బ్రతికిన కుటుంబాన్ని ఇప్పుడు రచ్చకు ఎక్కించలేను. ఎప్పుడో వాళ్ళే ఎక్కారు రచ్చకు. సిగ్గు ఎగ్గు లేకుండా కోర్టుకి ఎక్కి కట్టిన తాడు తెంపుకున్నారు. ఇంకా మర్యాదట మర్యాద. ఎందుకులే నాయన, నా కాలం ఇలా గడిచిపోయి. పంతులు గారు, మీరు భరణానికి దావా వేయండి. ఎవడబ్బ సొమ్ము ఎందుకు ఎవరో చూస్తాం. రామయ్య, లేడికి లేచిందే పరుగా. మనం అంత తొందరపడడం మంచిది కాదు. ముందు అడిగి చూద్దాం. కాదు కూడదంటే రెండో మార్గం ఉండనే ఉంది. ఇది మనలో మాట. ఇకపోతే నేను పట్నం వెళ్తున్నానుగా, ఆ సంగతి ఏంటో నేను చూస్తాను.